నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 12వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరుగుతోంది? నవంబర్ 26 నుంచి 29 వరకు అస్సాంలో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 12వ ఎడిషన్ జరుగుతోంది. పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దేశీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లు, హోటళ్ల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం 400 మంది హాజరవుతున్నారు. ఇక మొదటిది జైపూర్లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమ్మిట్ 2024 డిసెంబర్ 9 నుంచి 11 వరకు జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం. ఇక రెండవది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ను ప్రారంభించారు. వ్యాపార సామర్థ్యాలని పెంచడానికి, పారదర్శకతను నిర్ధారించడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఇక మూడవది K4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత నౌకాదళం. విశాఖపట్నం సమీపంలోని బంగాళాఖాతంలో భారత నౌకాదళం K4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇటీవల ప్రారంభించిన అణు జలాంతర్గామి INS అరిఖోత్ నుంచి దీనిని పరీక్షించారు. గతంలో వీటిని సబ్మెర్సిబుల్ పాంటూన్ల నుంచి మాత్రమే పరీక్షించేవారు. ఇక నాల్గవది కశ్మీర్ హస్తకళలకు ప్రత్యేక గుర్తింపు. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ WCC కశ్మీర్ హస్తకళల కోసం సీల్ ఆఫ్ అథెంటిసిటీ ఆఫ్ ద క్రాఫ్ట్ ను ప్రవేశపెట్టింది. ఈ ధృవీకరణ జమ్మూ కాశ్మీర్ హస్తకళలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. శ్రీనగర్లో జరిగిన WCC 60వ వార్షికోత్సవం సందర్భంగా దీనిని ప్రవేశపెట్టారు. ఇక ఐదవది ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ. అధికారుల శిక్షణలో మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఏకలవ్యను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనిని ఆవిష్కరించారు. భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సహకారంతో ఈ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేశారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరగనుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.